ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ స్టార్ట్ అవ్వడానికి ఎన్నో రోజులు లేవు. ఆస్ట్రేలియా అంటేనే ఒక బలమైన జట్టు. ఫార్మాట్తో సంబంధం లేకుండా దిగ్గజాలతో ఉన్న ఆ జట్టుని ఇండియా కొట్టాలంటే మాత్రం ఇండియాకు ఒక పెద్ద శక్తే కావాలి. వాళ్ళే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంబ్యాక్తో ఓడిఐ ఫార్మాట్లో ఇండియా చాలా బలం చేకూర్చుకుంది. ఆస్ట్రేలియా సంగతి చూసుకుంటే మాత్రం ఎంతో కొంత కష్టాల్లో అయితే ఆ టీం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ వైట్ బాల్ ఫార్మాట్లో కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ఓడిఐ సిరీస్కి దూరం అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అంతేకాకుండా ఆస్ట్రేలియాకి ఇమ్మీడియట్గా ఇండియా సిరీస్ అయిన తర్వాత దే విల్ హ్యావ్ టు ప్లే యాషెస్ అంటే ఆస్ట్రేలియాకి ఎంత ఇంపార్టెంటో, అండ్ దట్ టు ఆస్ట్రేలియాలో జరగబోతోంది ఈసారి యాషెస్. ఇంకా అది ఎంత రసవత్తరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ సిరీస్కి కూడా ప్యాట్ కమిన్స్ డౌట్ అని సంకేతాలు వస్తున్నాయి. మరి ప్యాట్ కమిన్స్ ఫుల్లీ ఫిట్గా ఉంటాడా లేదా ఇది వేచి చూడాలి. బట్ ఇండియాతో జరిగే వన్డే సిరీస్లో మాత్రం ప్యాట్ కమిన్స్ ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్. ప్యాట్ కమిన్సే అనుకుంటే కమిన్స్తో పాటు వీ హ్యావ్ జాస్ ఇంగ్లీష్ కూడా ఫస్ట్ 2 ఓడిఐలకి అవైలబిలిటీలో ఉండట్లేదు. అలెక్స్ కేరీ, జాస్ ఇంగ్లీష్ కూడా అవైలబిలిటీలో ఉండడం ఆల్మోస్ట్ డౌట్ అనే చెప్తున్నారు. ఇలా ఆస్ట్రేలియన్ జట్టు ఒక కొత్త యంగ్స్టర్స్ బంచ్ని ఓడిఐ ఫార్మాట్ అగైన్స్ ఇండియాతో బరిలోకి దిగబోతోంది. మరి ఇండియా ఎంతవరకు ఆస్ట్రేలియాని వైట్ వాష్ చేయగలదు, ఆర్ విల్ ఆస్ట్రేలియా తమ హోమ్ కండిషన్స్ని తమ అడ్వాంటేజ్కి యూస్ చేసుకొని ఇండియాని బ్యాక్ టు బ్యాక్ వన్డే మ్యాచెస్లో డిఫీట్ చేస్తారా అనేది వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఈ ఓడిఐ సిరీస్లో మాత్రం అందరి అటెన్షన్ ఉండేది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే. ఇప్పటికే వాళ్ళ 2027 వరల్డ్ కప్ ఛాన్సెస్ ఈ ఓడిఐ సిరీస్ పైన డిపెండ్ అయ్యాయని మనకు అర్థమైపోయింది. ఒకవేళ ఈ 3 వన్డేలో రోహిత్ అండ్ విరాట్ రాణిస్తే అంతకు మించి ఒక గుడ్ సైన్స్ ఇండియన్ ఫ్యాన్స్కి, ఇండియన్ క్రికెట్కి వేరొకటి ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.